టీటీడీలో ఒక సమస్య కాదు, ప్రతిదీ మాకు సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సమస్యలకు ప్రధానమైన కారణం ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం, ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులకి ఏం పని అండి? 1500 మంది అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారని మాకున్న సమాచారం. మేము టీటీడీ వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చాము, దాంతోపాటు కొన్ని వీడియో ఫుటేజెస్ ఇచ్చాము. కొంతమంది చర్చలు నడుపుతున్న వాళ్ళని, చర్చలకు వెళ్ళే క్రైస్తవ ఉద్యోగస్తులు కాదండి, సొంతంగా చర్చలు నడుపుతున్న టీటీడీ ఉద్యోగస్తులు ఉన్నారు. టీటీడీలో పనిచేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉద్యోగం చేస్తూ సేవ ఉద్యోగం కూడా కాదు, సేవ చేస్తూ స్వామివారి సొమ్ము తింటూ, అంటే స్వామివారికి భక్తులు ఇచ్చే డబ్బులు తింటూ, స్వామివారి ప్రసాదాలు తినరు, స్వామివారిని కొలవరు, వీళ్ళు సొంతంగా చర్చలు నడుపుతారు. అలాంటి వాళ్ళ గురించి ఆధారాలు ఇస్తే టీటీడీ పట్టించుకోకపోతే మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని ఆశ్రయించాం. హైకోర్టు వారిని ఆశ్రయించి 11 మందికి సంబంధించిన వీడియో ఫుటేజెస్ ఇస్తే ఆ 11 మంది మీద కూడా కనీస చర్యలు తీసుకోవాలి. నిజానికి టీటీడీ 11 మంది విషయం మేము పట్టిస్తే మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళే స్వయంగా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు అది కూడా చేయలే. ఈ 11 మంది మీద కూడా వాళ్ళని కాపాడటం కోసం హిందువుల డబ్బుని ఖర్చు పెడుతూ టీటీడీ కోర్టులో లాయర్లను పెట్టిందండి. ఇది మా బతుకు, మరి మేము చేయమా? ఇది కాకుండా వెళ్ళిన భక్తుల మీద దౌర్జన్యాలు, టోల్గేట్ కాడ కొడతారు, కొండపైకి వెళ్తే భక్తుల్ని కొడతారు, పైగా కొండపైన భక్తులకి ఏదైనా తేడాగా అనిపించి ప్రశ్నిస్తే భక్తుల మీద కేసులు పెడతారు. కొండపైన ఒకసారి గర్భాలయం బయట ఉన్న మహాద్వారం ఏదైతే ఉందో, మహాద్వారం గోడ పైన మహాప్రకారం పైన కలశాలు అంట పెట్టారు. కర్మ కొద్ది ఆ కలశాలు ఎవరికో సిలువుల్లాగా కనపడ్డాయి. ఎవరికో ఏంటి, అందరికీ సిలువుల్లాగే కనపడ్డాయి, మాకు కూడా కనపడ్డాయి. అయితే ఆ విషయాన్ని ఫస్ట్ ఫేస్బుక్లో పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టింది టీటీడీ, మీరు తప్పుడు ప్రచారం చేశారని. ఆ తప్పుడు ప్రచారం చేశారని చెప్పిన అదే టీటీడీ గంట తర్వాత ఆ కలశాలను మార్చి పెద్ద కలశాలు పెట్టించింది. అంటే అది సిలువుల్లాగా కనపడుతున్నాయి అని చెప్పేసి నీకు కూడా అర్థమైంది కదా, కాబట్టి దిద్దుకున్నావు. మరి అదే తప్పు నాకు నేలెత్తి చూపించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి, కానీ కేసు పెడతావేంటి? అంటే నువ్వు భక్తుల్ని హింస పెడతాను కాదు, నువ్వు వ్యవస్థలోకి వచ్చింది, నువ్వు మా హిందూ దేవాలయాన్ని నీ చేతిలో పెట్టుకుంది ఎందుకు? మమ్మల్ని కాపాడతానిక, మా ఆలయాలను కాపాడతానిక, లేకపోతే భక్తుల మీద కేసులు పెట్టి భక్తుల్ని కొడతానికి తిడతానిక? పైగా టోల్గేట్ టికెట్ 15 రూపాయలు ఉండేదాన్ని 50 రూపాయలు చేస్తాడు, 100 రూపాయలు ఉండే రూమ్ని 500 చేస్తాడు, 20 రూపాయలు ఉండే లడ్డుని 50 రూపాయలు చేస్తాడు. ఏమన్నా అంటే భక్తుల సౌకర్యాలు పెంచుతూ ఉంటారు. ఏం సౌకర్యాలు పెంచారు ఈ 5 ఏళ్లలో మీరు చెప్పండి? టీటీడీ ముందుకు వచ్చి చెప్పుద్దాం, అడగండి. బయట మద్యం రేట్లు 100 రూపాయలు ఉండేదాన్ని 300 చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే, ఏమండి ఈ మద్యం రేట్ ఎక్కువ పెంచేస్తే ఎవడబడతాడు, తాగడు కదా, తాగుడు తగ్గిపోద్దని చెప్పేసి పెంచామన్నాడు. మరి ఇప్పుడు రూముల రెంట్లు, లడ్డూల రేట్లు, దర్శనాల టికెట్ రేట్లు కూడా పెంచడానికి కారణం అదేనా? ఎవడు రాకుండా పోతాడనే? ఇది మేము ప్రశ్నించమా? అరే హిందూ సంఘాలు హిందుత్వం కోసం ప్రశ్నించకపోతే వైసీపీ కోసం, టీడీపీ కోసం మాట్లాడతామా? మేము బరాబర్ ప్రశ్నిస్తాం. మా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పు, సమాధానం లేకపోతే తప్పు అయిపోయిందిరా బాబు అని చెప్పేసి చెప్పు. ఏమీ చెప్పకుండా నువ్వు ఆ పార్టీకి తొత్తు, ఈ పార్టీకి తొత్తు అంటే ప్రజాస్వామ్యంలో 100 పార్టీలు ఉంటాయి. నిన్ను ప్రశ్నిస్తే మిగతా 99 పార్టీలకి మేము తొత్తులను నువ్వు ప్రచారం చేస్తాను అంటే చేసుకో, బొచ్చు, నాకు ఊడేదేంది? నేను తొత్తునే అనుకో, నాకు నష్టం ఏమీ లేదు. నేను ధర్మానికి తొత్తుని, నేను నా దేవాలయానికి తొత్తుని, నేను అట్లా బతుకుతా. లలిత్ గారు, ఈ రాజ్యాంగం ఎలా రాసింది అనేది మాకు తెలీదు, మీరే దాని గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఈ దర్గాలని లేకపోతే వాళ్ళ రిలేటెడ్ మసీదులన్నీ ముస్లిం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. క్రిస్టియన్స్కి రిలేటెడ్గా వాళ్ళ చర్చిలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అంటే అవి ప్రైవేటీకరణ లాగానో లేకపోతే వ్యక్తిగతంగానో నడుస్తూ ఉంటాయి. కేవలం దేవాలయాలు మాత్రము ప్రభుత్వాల ఖజానాగానో లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉండటం, దీన్ని ఏ రకంగా చూడవచ్చు? అసలు రాజ్యాంగం అలా ఎందుకు అనుమతించింది? దాని రిలేటెడ్గా అసలు ఏంటి ఆ స్టోరీ? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగానే జరుగుతుందండి. రాజ్యాంగంలో ఈ విషయంగా చూసుకుంటే రాజ్యాంగం లేని లోపం లేదు. రాజ్యాంగం చాలా క్లియర్గా ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం ఈ దేశంలో ఉండే ప్రతి మతానికి కూడా తన మత కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే స్వతంత్రము, మత కేంద్రాన్ని నిర్వహించుకునే స్వేచ్ఛ అన్ని కూడా రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం కంటే ముందు నుంచి మా ఆలయాలు మా చేతుల్లోనే ఉన్నాయి, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఇప్పటికంటే. కానీ రాజ్యాంగం పరంగా చూసుకున్నా కూడా మా కేంద్రాలు మేమే నిర్వహించుకోవడానికి మాకు అధికారం ఉంది. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు తీర్పులు కూడా చూసుకుంటే కనుక చిదంబరం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఏమని? ఎక్కడికి వచ్చిన ఎండోమెంట్ అధికారి ఎవడైతే ఉంటాడో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి రావాలి తప్ప వాడికి ఆ తర్వాత అక్కడ కొనసాగే నైతిక హక్కు ఏమాత్రం లేదు. హీ హ్యావ్ టు వెకేట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉంది, తీర్పే ఉంది. దాంతోపాటు సుప్రీంకోర్టు 91లో ఇచ్చిన మరో తీర్పులో కూడా చాలా క్లియర్గా ఉందంటే, ఒకవేళ ఈ టెంపుల్ విషయంలో ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరైనా మెయింటెనెన్స్ తీసుకోవాలి అనుకుంటే కూడా రిమెంబర్ వన్ థింగ్, ద డైటీ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ఎ పర్పెచువల్ మైనర్, అంటే శాశ్వతమైన మైనర్. అతనికి ఎప్పటికీ మెజారిటీ రాదు. కాబట్టి అతని ఆస్తుల్ని కాపాడే మీ గార్డియన్గా మాత్రమే ప్రభుత్వాలు ఉండాలి తప్ప అతని ఆస్తుల్ని అమ్ముకు దొబ్బే అధికారం మీకు లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. అంటే ప్రభుత్వాలు అమ్ముకుంటున్నాయి కూడా, అమ్మేస్తాయి, కొన్ని చోట్ల అన్యాక్రాంతం అయిపోతుంటే పట్టించుకోకుండా వదిలేస్తున్నాయి. ఈరోజు సింపుల్ క్వశ్చన్ అండి,
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేవాదాయ శాఖ ఏర్పడటానికి ముందు హిందువులకున్న ఆస్తి 4.5 లక్షల ఎకరాల భూమి. ఈ రోజున 50,000 ఎకరాల కంటే కూడా తక్కువే హిందూ దేవాలయాల అధీనంలో ఉంది. మరి మేము మీ వ్యవస్థలు మేము కాపాడేస్తాం, కట్ల కట్టేస్తాం అని చెప్పి తగుదనమ్మా నెత్తిన పెత్తనాలు వేసుకుని ప్రభుత్వాలు ఈ 4.5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోతే ఎవరికి సమాధానం చెప్పినాయి? ఏం కాపాడిని? ఏం పీకాయ అని చెప్పేసి అడుగుతున్నాను నేను. మరి ఈ విషయంలో ఎవరు జాగరణ చేసేది, ఎవరికి అర్థమయ్యేలా చెప్పేది? అరే ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో వేదికగా మీరు నన్ను అడుగుతున్నారు అంటే నేను మీకు చెప్తున్నాను అంటే మనిద్దరం మాట్లాడుకోవటానికి కాదు, మనిద్దరం మాట్లాడుకోవటానికి అయితే రూమ్లో మాట్లాడుకుంటాం అండి. పబ్లిక్లో ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజలకు చైతన్యం రావాలనే కదా. అంటే అక్కడక్కడ కొన్ని స్ట్రైకులు జరిగినాయి కానీ ఈ రిలేటెడ్ ఇష్యూ మీద ఎప్పుడు స్ట్రైకులు జరిగినట్టు జరుగుతున్నాయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే హిందువులకు సంబంధించిన న్యూస్ అంటే న్యూస్ పేపర్స్కి కూడా పెద్ద విషయం కాదు, మీడియా ఛానల్స్కి అంతకంటే కాదు. అదే ఒక మైనార్టీ నాయకుడో లేకపోతే క్రిస్టియన్ ముస్లిం నాయకుడు ఎవరో వెళ్ళేసి ఒక రాజకీయ పార్టీని కలిశాడు అంటే అది బ్యానర్ హెడ్డింగ్. హిందువులకు ఆ బతుకు లేదండి. హిందువుల తరఫున మాలాంటి వాళ్ళు మాట్లాడుతుందాక మీరు అన్నారుగా, ఫేస్బుక్లో కొంతమంది ముసుగు మేధావులు ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఈ దేశంలో ఏ మతము లేదు అని చెప్పేసి అంటారు కదా. ఏ మతము లేకపోతే 1% ఉన్న స్వతంత్రం అప్పుడు 1% ఉన్న ముస్లింలు ఇప్పుడు 15% ఎట్టా అయ్యారు? దరిద్రుని అడగండి ఒకసారి. స్వతంత్రం అప్పుడు 95% ఉన్న హిందువులు ఈ రోజున 70%కి ఎందుకు వచ్చారు? ఆ నికృష్టుని అడగండి ఒకసారి, చెప్తాడా? అన్ని మతాలు సమానమే. అసలు మత ఘర్షణలు ఈ దేశంలో లేకపోతే ఎందుకని ఓల్డ్ సిటీ అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కరెంటు బిల్లులు కూడా వసూలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది? మొన్న కూడా చూసారు కరెంటు బిల్లు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు కత్తి పట్టుకుని దూకాడు ఒకడు. వాడికి ఆ బలుపు ఎక్కడి నుంచి వచ్చింది మరి? అంటే హిందువులందరూ ఈ దేశపు మెజారిటీలు అందరూ కట్టే పన్నుల్లో నుంచి వాడు కరెంటు కూడా వాడుకు దొబ్బుతాడు, తిరిగి అడిగితే దుర్బాబు చేస్తాడు. ఈ దేశంలో మతం లేదా అండి? ఏ ఒక హిందూ ఎందుకు ఆ పని చేయట్లే?